రే కృష్ణ, అన్నా మీరేంటన్నా ఇలా కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా. మా తమ్ముడు పొలం నీకు ఇచ్చినాడు కదా, ఎలా చేస్తానో చూసామని నన్ను పంపిస్తున్నాడు. మీ పొలానికి ఏంటన్నా నా సొంత పొలంలా చూసుకుంటున్నాను. పొలాన్ని నీ సొంత పొలంగా చూసుకుంటున్నావు సరే, కానీ నీ సొంత వాళ్ళని ఎందుకురా గాలికి వదిలేసినావు? అర్థం కాలేదన్నా. అదేరా మీ తమ్ముడికి ఎందుకు గాలికి వదిలేసినావు? లేదన్నా వాడు చదువుకోవడానికి బయట ఊరికి వెళ్ళాడు. ఏ ఆపరా, చదువుకుంటున్నాడా? పీకల్లాగా తాగి పడి ఉన్నారా వాడు? అన్న మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో, మా తమ్ముడు అలాంటి వాడు కాదులే అన్నా. తెలీదేంట్రా మీ తమ్ముడు ఎలా ఉంటాడో? నిన్న వానికి వైన్ షాప్ దగ్గర చూశాను, పీకల్లాగా తాగి ఎవరితో గొడవ పడతా ఉన్నాడు. అయినా నీలాంటి మంచోనికి అలాంటి తమ్ముడు పుట్టడం నీ దురదృష్టం రా. రూపీస్ గడి ప్రియాకి ఏదో ఒక మాయమాటలు చెప్పి మార్చేసింటాడు. నేను తన ఇంటికి వెళ్ళి తనతో మాట్లాడి ఎలాగైనా మార్చుకుంటాను. ఎవరిది బైక్? ప్రియా వాళ్ళ ఇంటి ముందరా, ఎప్పుడు చూడలేదే. ఏంటి ఇంట్లో ఎవరు లేనట్టున్నారే? ప్రియా ఏమైనా బయటికి వెళ్ళిందా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళారా? రే ప్లీజ్ వద్దు రూపేష్. ఏంటి ప్రియా వయసులో ఉందే?